ఏవండి అందరికీ నేను మీ వెంకీ మామ ఫ్రమ్ సరదాగా కాసేపు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీ ముందు కూర్చున్నానే కానీ టాపిక్ మాత్రం నేరుగా ఆకాశం నుండి ఊడిపడిందండి. ఎలా అంటారా? సో మీరు ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్ళారా? ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ సిగ్నల్ బాగా పనిచేసిందా? నాకైతే ఎప్పుడూ పనిచేయలేదండి. సో మనం ఎన్నోసార్లు మొబైల్ టవర్స్ని తిట్టుకుంటూ ఉంటాం, చెత్త సిగ్నల్ అస్సలు రాదని చెప్పేసి. సో ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది. మన మస్క్ మామ ఏదో పెద్ద గారడీ చేయబోతున్నాడంట. దానికి పేరు కూడా పెట్టాడండి, శాటిలైట్ టు సెల్ ఫోన్ అని. ఇంతకీ ఇది పని చేస్తుందా లేక సైంటిఫిక్ ఆఫర్ చాట్ ఆడిపడేస్తుందా? వినిపించేంతవరకు అన్నీ మాటలే, కానీ ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఫుల్ మాస్ లెవెల్ రెవల్యూషన్లో ఉంటుందండి. సో నేను ఈ వీడియోలో మీకు అసలు మస్క్ మామ వాడే టెక్నాలజీ ఏంటి, ఎటువంటి పరిస్థితులు ఇది ఎలా పనిచేస్తుంది, మస్క్ మామ ఇంకా మనకి ఎన్ని ఆఫర్లు ఇస్తున్నాడు అన్న విషయాల గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళేప్పుడు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే, దట్టమైన అడవులు, మారుమూల ప్రాంతాలైనా, బేకర్ తుఫాన్లోనైనా సరే, పెను విపత్తుల్లోనైనా సరే, ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సెల్ ఫోన్ సిగ్నల్ అందిన రోజులు ఉన్నాయా? లేవు. అంటే ముందు అందుతాయా? తెలియదు. సో భూమిపైన ఉండే సెల్ టవర్ల సంబంధం లేకుండా నేరుగా ఆకాశం నుంచి అరచేతిలోని సెల్ ఫోన్ సిగ్నల్ అందనుందా? అంటే అవుననే అంటుంది మన ప్రపంచ కుబేరుడు మస్క్ మామ యొక్క కంపెనీ స్టార్లింక్. సమాచార సాంకేతికతతో సరికొత్త విప్లవంగా భావిస్తున్న శాటిలైట్ టు సెల్ ఫోన్ సాంకేతికతని ఈ సంస్థ అభివృద్ధి చేస్తుందండి. సో ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మన మస్క్ మామగారి కొత్త టెక్నాలజీ ఉపగ్రహం నుంచి నేరుగా మీ ఫోన్కి సిగ్నల్ పంపిస్తారట. సో మరి టవర్ అవసరమా లేదా? మన మస్క్ మామ స్పేస్లోనే పెద్ద టవర్ మనకి ఇచ్చేసాడు అనుకోవాలా? ఇక్కడైతే మన టెక్నాలజీ ఎదిరిపోయిందండి. ప్రస్తుతం మనకు సిగ్నల్ అన్నీ మొబైల్ టవర్ల మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కడైనా దట్టమైన అడవి, హైకింగ్ స్పాట్ లేక కొండ చీరల దగ్గర టవర్లు అసలుకే ఉండవు. స్లో సిగ్నల్ కూడా రాదు, ఫుల్ గాలి తిన్నట్టు ఉంటుంది. ఇక ప్రకృతి విపత్తులు, భూకంపాల సమయంలో అయితే ఒక టవర్ పడిపోయిందంటే మన కమ్యూనికేషన్ కోసం పెద్ద అల్లకల్లోలమే అయిపోద్ది. మనం ఊరు వెళ్దామంటే బట్టలు బాగానే తీసుకెళ్తాం కానండి, సిగ్నల్ మాత్రం మన చేతిలో తీసుకెళ్ళకపోతున్నాం. సో ఈ సాంకేతికత వస్తే, సో మీ ఒంటి చేత్తో హలో అంటే మీ కాళ్ళు కడుక్కున్నట్టు తలుపు దగ్గరికి మన సిగ్నల్ అనేది వచ్చి పడుతుందంటండి. ఈ టెక్నాలజీకి చిన్న పేరు కూడా పెట్టారు, డైరెక్ట్ టు సెల్. అంటే నేరుగా ఫోన్కే, టవర్ మీద ఆధారపడకుండా ఉపగ్రహం నుంచి సిగ్నల్ డైరెక్ట్గా మన చేతిలో ఉన్న ఫోన్కి వచ్చేస్తుందంట. మరి మస్క్ మామ ఊపేస్తున్నాడు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, మరి ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ అక్కడే అసలైన గొప్పతనం మొదలైందండి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడైనా సిగ్నల్ ఏమైపోతుందన్న తికమకడ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎక్కడుంటే అక్కడుండి హలే అంటే చాలు మన రెస్క్యూ టీం వచ్చేస్తుందంట. ఇది కేవలం కాల్స్కే కాదండి, మెసేజ్లకు డేటాకు కూడా పనిచేస్తుందంట. అడవి మధ్యలో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దారి కనుక్కోవచ్చు. ఇక మన అడవుల్లో ప్రయాణించేది ఫ్రెండ్స్కి అయితే, టెక్కింగ్ ఫ్యాన్స్కి అయితే భయపడాల్సిన అవసరం అస్సలు లేనేలేదంటున్నాడు మన మస్క్ మామ. సో మన జనాలకి విజువల్గా ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తుందంటే ఫస్ట్లో కొంచెం ఫ్రీ ఉంటే బాగుంటుంది కదా అన్న థాట్ కూడా రావచ్చు. సో దానికి కూడా మన మస్క్ మామ తయారుగానే ఉన్నాడంట. సో దీనికోసం మంచి వార్త అయితే చెప్పారు. అత్యవసర సమాచార సేవలను ఉచితంగా అందిస్తామంటారు. అంటే తుఫాను, సునామీ లాంటి పరిస్థితుల్లో మన ఫోను కనెక్ట్ అయ్యే సిగ్నల్ అంతా ఫ్రీ అంట. ఇదంతా వింటే మనం నమ్మలేకపోతున్నాం కదా. ఇది నిజమైతే భూమి మీద ఎక్కడైనా సరే మన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చేస్తుంది. 2 నిమిషాలు క్లాపింగ్ చేసుకొని మరి మన మస్క్ మామకి. కానీ మనం ఫ్రీ అంటే ఖచ్చితంగా 500 GB డౌన్లోడ్ చేసి అడిగేస్తాం కదా, ఇంకొంచెం ఇస్తారా సరేనే మస్క్ మామ దానికి కూడా రెడీ అయిపోతారు. సో ఈ టెస్టింగ్ ఎప్పటి నుంచి చేస్తారంటే, ఈ బీటా టెస్టింగ్ జనవరి 27 నుంచి చేసేస్తారని చెప్పేసి మన మస్క్ మామ ఆల్రెడీ ఎక్స్లో అయితే పోస్టింగ్ ఇచ్చేశారు. సో ఈ టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే మన మస్క్ మామ ప్రపంచానికి మరో గాడ్జే అనిపించేస్తారండి. టెక్నాలజీలో ఇలాంటి విప్లవం మరెప్పుడూ చూడలేదన్నట్టు చెప్పుకోవచ్చు. మన సెల్ ఫోన్ ఇప్పుడు ఫోన్ కాదండి బాబు, ట్రస్ట్ఫుల్ శాటిలైట్ అయిపోతుంది. అదిగో ఇప్పటివరకు సిగ్నల్ లేకుండా ఎక్కడికి పోయిన అడిగిలో అందరూ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అడవులోనైనా సరే మిమ్మల్ని గుర్తుపట్టేస్తారు, మీ దగ్గరికి వచ్చేస్తారు. సో మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పోస్ట్ కొట్టేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈలోపు లైక్ అండ్ షేర్లు మాత్రం చేసేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.